కాన్స్టంటైన్ చక్రవర్తి ఈ యొక్క క్రిస్మస్లు కానీ ఈస్టరు ఇవన్నీ కూడా పెట్టడం అనేది జరిగింది. ఈ కాన్స్టంటైన్ రోమా చక్రవర్తి ఇస్తార్ అనే పదమును కాస్త ఈస్టర్గా మార్చి ఈస్టర్ అనే పదమునకు యేసు పునరుద్ధనము అని కలిపి 325లో ప్రవేశపెట్టాడు. ఈ ఈస్టర్ని ఆధారం చేసుకుని గుడ్ ఫ్రైడేని నిర్ణయించారు. ఈస్టర్, గుడ్ ఫ్రైడే కూడా మనుషుల ఆలోచన వలననే కలిగింది. కాబట్టి మనకు నచ్చినట్టుగా గ్రంథమును చదివి లేనివి కల్పించి లేఖనమును అపార్థము చేసుకొనుచు అసత్యములను ప్రకటన చేయటం వలన శాపగ్రస్తులము అవుతాము, కానీ దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనలేము. వాస్తవానికి గ్రంథములో మట్టల ఆదివారము అనే పదమును కూడా మనము చూడలేము. ఇంచుమించు 400 సంవత్సరముల తరువాత గాడ్ ఫ్రైడే, దాన్నే గుడ్ ఫ్రైడే అంటే గాడ్ ఫ్రైడేగా రోమన్ క్యాథలిక్ బోధన నుండి ఈ పండుగ ప్రారంభమైంది. గ్రంథము అంతటిలో నేటి క్రైస్తవులు సంవత్సరమునకు ఒకసారి క్రిస్మస్, ఈస్టర్ అనే పండుగలను ఆచరించినట్లుగా ఒక వచనం కూడా మనం చూడలేము. అంటే ఇది ఎక్కడ కూడా ఈ యొక్క గ్రంథంలో లేదు. ఈరోజు క్రైస్తవులు ఆచరించే ఏ పండుగ కూడా ఈ యొక్క గ్రంథంలో లేదు. వారు ఈ గ్రంథం నుండి ఎటువంటి ఆధారాన్ని చూపలేని స్థితిలో ఉన్నారు. అయితే లేనివి ఆచరిస్తున్నారు, కానీ ఉన్న పండుగలను మాత్రం వారు పట్టించుకోరు, చేయరు, చెప్పినా వినరు. ఇంకా ఈ క్రిస్మస్ గురించి చాలా విషయాలు ఉన్నాయి. అవి ఎవరి పుట్టినరోజులు ఎప్పుడెప్పుడు పెట్టడం జరిగింది అనే వాటి గురించి చాలా విషయాలు ఉన్నాయి. తర్వాత వీడియోలో మనం తెలుసుకుందాము. చూశారు కదా ఇప్పటి వరకు ఈ క్రిస్మస్ అనేది ఒక రోమన్ రాజు పెట్టినటువంటి విధానాల నుంచి వచ్చినటువంటి ఆచారం తప్ప ఇది మన గ్రంథంలో ఎక్కడో కూడా మనకి కనిపించదు. ప్రకటన 22వ అధ్యాయం 18వ వచనంలో మనకి చెప్పినట్లు ఈ గ్రంథంలో నున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి ఆయన సాక్ష్యం ఇచ్చి చెప్తున్నాడంట. ఎవడైనాను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథంలో రాయబడిన తెగుళ్ళన్నీ దేవుడు వారికి కలగజేస్తాడు. అంటే లేని పండుగలను ఇప్పుడు తీసుకొచ్చి కలిపారు కదా, ఇప్పుడు మరి ఈ బైబిల్లో ఉన్న తెగుళ్ళన్నీ కూడా ఇవి చేసే వాళ్ళకు వస్తాయంట. ఎవడైనాను ఈ ప్రవచన గ్రంథమందు వాక్యములలో ఏదైనాను తీసివేసిన ఎడల, అంటే దీంట్లో కొన్ని పండుగలు ఇచ్చాడు ఆయన, అవి చేయకుండా కొన్ని తగిలించాడు. అంటే తీసినా కలిపినా దేవుడు ఈ గ్రంథంలో రాయబడిన జీవ వృక్షంలోను పరిశుద్ధ పట్టణంలోను వారికి పాలు లేకుండా చేయను. కాబట్టి ఆలోచించుకోండి, బైబిల్లో ఏముందో అది మనం చేయాలి, కానీ లేని వాటిని చేస్తే మనం శాపాలను తెచ్చుకుంటాం. కాబట్టి ఈరోజు క్రైస్తవులని చెప్పుకునే ప్రతి ఒక్కరు కూడా బైబిల్కి సంబంధం లేని విషయాల్ని మనం చేస్తున్నాం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించి పరిశీలించి ఉన్నదాన్ని మనం చేయాలి, లేని దాన్ని మనం చేయకూడదు. నిజంగా